హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైల్ క్రియేషన్స్. లాస్ట్ టైం అప్లోడ్ చేసిన చార్మినార్ పార్ట్ 1 వీడియో మీకు నచ్చిందో లేదో తెలియదు, కానీ ఈ పార్ట్ 2 వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ పార్ట్ 2 వీడియోలో అయితే చార్మినార్ గురించి ఇంకొంచెం డెప్త్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మామూలుగా అయితే చార్మినార్ గురించి అందరికీ తెలుసు. ఎవరైనా హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు కానీ లేదంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ చార్మినార్ని చూడకపోతే ఈ వీడియో చూసేయండి. ఎంట్రీ నుంచి చార్మినార్ ఉన్న దగ్గర వరకు చూసుకుంటా వస్తే నాకు ఇక్కడ ఒకటి బ్యాగ్ అయితే బాగా నచ్చింది. ఇదే ఎందుకు నచ్చింది అని అంటే, ఈ కలర్లో నాకు బ్యాగ్ లేదు అండ్ ఇలాంటి మోడల్లో ఆల్రెడీ ఒక బ్యాగ్ ఉంది, అది నాకు కంఫర్ట్గా అనిపించింది. సో అదే మోడల్లో ఈ కలర్లో తీసుకుందామని అనుకున్నాను. బట్ తీసుకోవాలా వద్దా, మళ్ళీ సేమ్ మోడల్ అయిపోద్ది కదా అనేసి మా చెల్లిని 10కి 10 సార్లు అడిగి చూస్తున్నా. నాకైతే నచ్చింది. సో ఇంకా లేట్ చేయకూడదు అనేసి మా చెల్లి డెసిషన్ కూడా తెలుసుకుందామని తనను అడిగితే నీ ఇష్టం అని చెప్పేసరికి ఇంకా లేట్ చేయకుండా పేమెంట్ కూడా చేసేసా. సో ఇదైతే ఫైనల్. సో నేను తీసుకున్న ఈ బ్యాగ్కి ఎంతైందో మీరు కామెంట్లో చెప్పండి. ఇక్కడైతే బ్యాగ్స్, బ్యాంగిల్స్, కాస్మెటిక్స్, షూస్, చెప్పులు, లేడీస్ వేర్, మెన్స్ వేర్ మొత్తం అయితే రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. ఎట్లయితే నేను అనుకున్న బ్యాగ్ అయితే తీసుకున్నా, ఇక పోతున్నా. ఒకవేళ తొందరగానే పాడైపోయినా ఒక మూలకు పడి ఉంటుంది, తక్కువ ప్రైజే కదా పోతే పోనీలే అని అనుకోవచ్చు. షాపింగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తే అస్సలు ఆగలేరు. నాకైతే షాపింగ్ అంటే చాలా ఇష్టం. సో నేనైతే నాకు నచ్చింది ఎంత పడితే అంత పెట్టి తీసుకున్నాను. సో మీరు కానీ ఎవరైనా షాపింగ్ చేసే వాళ్ళు ఉంటే చార్మినార్కి వెళ్ళి షాపింగ్ చేయండి, ఆ థ్రిల్ ఏంటో మీకే తెలుస్తుంది. చూసారా, ఇక్కడ నాకు ఒక స్కార్ఫ్ నచ్చింది. బట్ దానికైతే బ్యాగ్ కంటే ఎక్కువ ప్రైజే చెప్తున్నాడు. ఈ ప్రైస్లో ఇంకో బ్యాగ్ వస్తుంది కదా అని అంటే వింటలేడు, కొంచెం కూడా తక్కువ చేయట్లేదు అస్సలు. అక్కడ బేరమాడినా వేస్టే అనిపించింది నాకైతే. బట్ ఆ చున్నీ అయితే నాకు ఎందుకో డిఫరెంట్గా అనిపించింది. హాఫ్ సారీ మీద ఓనీలాగా వేసుకోవచ్చు, లెహంగా మీద చున్నీలాగా అయినా వేసుకోవచ్చు, నార్మల్గా స్కార్ఫ్ లాగా వేసుకోవచ్చు, అన్ని రకాలుగా వేసుకోవచ్చు. అది యూస్ఫుల్గానే ఉంటుంది అని నేను తీసుకుందామని అనుకుంటున్నా. బట్ ఎందుకులే మళ్ళీ అంత ప్రైజు, చార్మినార్లో అంత ప్రైస్ పెట్టి తీసుకుంటారా ఎవరైనా అని అనుకుంటూనే తీసేసుకున్నా ఫైనల్గా. ఇక ఏం చేద్దాం మరి, నాకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోవాలి, లేదంటే నాకు అసలు నిద్ర కూడా పట్టది పోయినాక. అందుకని ఎట్లయినా చేసి దాన్ని తీసుకోవాలని ఎంతన్నసేపు అతనితో బేరమాడి ఒక మంచి ప్రైస్కే తీసుకున్నా. అప్పటికి మా చెల్ల వద్దు 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 అని చెప్తానే ఉన్నది, కానీ నేనే తీసుకోకుండా ఉండలేకపోయినా. ఇక అయితే ఈ రోజుటి పార్ట్ 2 వీడియోలో చార్మినార్ గురించి కొంచెం డెప్త్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అందులో మెయిన్గా చార్మినార్ను ఎందుకు కట్టారు అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో మనం కొన్ని రీజన్స్ని అయితే ఒకసారి చూద్దాం. అయితే ఇందులో మొదటిది ఏంటి అంటే, అప్పటి కాలంలో ప్లేగు వ్యాధి వస్తే చాలా మంది చనిపోయారు. అందువల్ల ఆ వ్యాధిని తగ్గించడం కోసం సుల్తాన్ ఈ చార్మినార్ని కట్టిండని అందరూ అనుకున్నారు. ఇకపోతే రెండో కారణం ఏంటి అంటే, చార్మినార్ నుంచి గోల్కొండకి భూగర్భ సొరంగం అంట. అది ఎందుకు అంటే, ఒకవేళ ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో ఆ రాజకుటుంబాలు గోల్కొండ నుంచి చేరడానికి ఈజీగా ఉంటుందని దీనిని కట్టాడంట. సో ఇప్పటి వరకు అయితే ఆ సొరంగ మార్గం ఎక్కడ ఎవరికి కనిపించలేదు. ఇప్పుడు మూడో రీజన్ ఏంటో చూద్దాము. అయితే ఒక మంచి ప్లేస్లో రహస్య భూగర్భ గదులు ఉన్నాయని, వీటిని బంగారం నాణాలతో దాచడానికి లేదా ఎమర్జెన్సీ టైంలో దాగడానికి ఆ ప్లేస్ యూజ్ అవుతుంది అని చార్మినార్ని అక్కడ కట్టాడని అందరూ అంటూ ఉంటారు. కానీ ఆ ప్లేస్ ఇంకా మూసేసే ఉన్నాయి, ఇప్పటి వరకైతే ఎవరు దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇకపోతే ఇప్పుడు నాలుగో ప్రాబ్లం ఏంటో చూద్దాం. చార్మినార్ మినరెట్పై పిల్లితల ఆకారంలాగా ఉంటుంది. దీనిని దయ్యాలు, చెడు ప్రభావం దగ్గరికి రాకుండా ఉంచడానికి ఇలా ప్లాన్ చేసి కట్టారు. అయితే అప్పట్లో ఎలుకల సమస్య ఇక్కడ చాలా విపరీతంగా ఉండేది. ఎలుకల పీడ పోవాలని సుల్తాను ఈ ప్రతిరూపాన్ని చేయించాడని అందరూ చెప్తూ ఉంటారు. అప్పట్లో చార్మినార్ గురించి ఎన్నో రకాలుగా చర్చించుకున్నారు, కానీ ఇప్పుడు మనకు అవన్నీ తెలియదు కాబట్టి మెయిన్ స్టోరీ చూసేద్దాం పదండి. అందరూ అనుకుంటున్న కారణాల్లో ఈ కథ కూడా ఒకటి. అదే సుల్తాన్ భాగమతిల కథ, నిజమైన ప్రేమ కథ. సుల్తాను అతని లవర్ కోసం అంటే భాగమతి కోసం తన గుర్తుగా ఈ చార్మినార్ను కట్టించాడని అందరూ అంటుంటారు.
అది నిజమో కాదో మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుకైతే వెళ్తుండగా మాకు ఇక్కడ ఇయర్ రింగ్స్ బండి ఒకటి కనిపించింది. ఇక్కడ ఏంటి అంటే 50 రూపీస్కి ఒక సెట్ అంట. నార్మల్గా బయట షాప్లో అయితే 150-200కి ఒక సెట్ అని చెప్తారు. ఇక్కడ 50 రూపీస్కి అనగానే పోయి చూసేసరికి అవి మొత్తం సగం పగిలి ఉన్నాయి, సగం బాగాలేవు. అందుకోసమే అట్లా ఆఫర్ పెట్టినట్టున్నారు. సో మీరైతే తీసుకోవాలి అనుకుంటే మంచిగా చెక్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ ఎక్కడ చూసినా ఇయర్ రింగ్సే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ట్రెడిషనల్ వేర్ ఉన్నాయి, వెస్టర్న్ వేర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బండి దగ్గర ఒక్కొక్క జత అయితే తీసుకున్నాను పక్కా, ఎందుకంటే అంత డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఒక్కొక్క దగ్గర. ఈరోజు అయితే మొత్తం నాకు ఇయర్ రింగ్ షాపింగే అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.